ఈ రోజుల్లో తుఫాన్ వచ్చిందంటే ఫస్ట్ మనకి ఆస్తి నష్టం, అదే విధంగా హ్యూమన్ లాస్, ప్రాణ నష్టం, అదే విధంగా కొంతమంది కొన్ని క్యాటిల్ లాస్ కూడా మనకు అవుతుంది అధ్యక్ష. కొన్ని ఆవులు గేదెలు కూడా చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో వీటన్నిటిని కూడా నియంత్రించడం అనేది మనం ప్రికాషనరీగా తీసుకోవాలి. ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి తుఫాన్ వచ్చేదాన్ని మనం ఎలాగో ఆపలేం. ఆ తుఫాన్ ప్రభావాన్ని ఎంతో కొంత తగ్గించాలి, దాని మీద వచ్చిన ఆస్తి నష్టాన్ని తగ్గించాలి, ప్రాణ నష్టాన్ని తగ్గించాలంటే ప్రజల్ని అలర్ట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని పునరుద్ధరించడమే కాకుండా దాన్ని ఆర్టీజీఎస్ కి లింక్అప్ చేసి ఎవ్రీ టైం అధ్యక్ష, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, మోంతా తుఫాన్ వచ్చింది, రీసెంట్ గా వచ్చిన తుఫాన్ కాబట్టి చెప్తున్నా. మోంతా తుఫాన్ మీ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా, అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో తీరం దాటబోతుందో ఆ తీరం దాటబోయే సిచ్యువేషన్ లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ కి కూడా రేడియస్ పెట్టుకుని ప్రతి ఒక్క మొబైల్ కి కూడా పలానా ఇంత దూరంలో తీరం ఉంది, ఇంత వేగంతో గాలులు వీచవచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు, కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్స్ కి వెళ్ళండి. లేకపోతే అలైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అటు మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ తో అలైన్స్ చేసుకున్న అధ్యక్ష వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించడమే కాదు, ఎవ్రీ టైం అలర్ట్నెస్ అనేది అంటే వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానివ్వండి, అలార్మింగ్ సిస్టమ్స్ ద్వారా కానివ్వండి, ఎవ్రీ టైం ఇవ్వడమే కాకుండా మాక్సిమం ప్రాణ నష్టం తగ్గించాం అధ్యక్ష. ఎంతవరకు తగ్గించుకోగలిగామంటే ఆ రోజు మేము ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. గౌరవ ఆర్టీజీఎస్ మినిస్టర్ గా మన నారా లోకేష్ బాబు గారు కూడా, ఆ రోజు నేను, లోకేష్ బాబు గారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా అరౌండ్ నైట్ 12:30 వరకు సీఎం గారు ఉన్నారు, అరౌండ్ 2 o'clock వరకు తీరం దాటినంత వరకు మేమందరం కూడా ఉన్నాం అధ్యక్ష. చాలా మంది చాలా విమర్శలు చేశారు, మీరు అక్కడ కూర్చొని ఆపేస్తారా, రకరకాలుగా మాటలు మాట్లాడారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కాదు, ప్రజలకు మేము ఒక భరోసా కల్పించాలి. మా తరపున ఒక యంత్రాంగం కూర్చొని అక్కడ మానిటర్ చేసుకుంటున్నారు, ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అన్నది తర్వాత జరిగే ప్రాణ నష్టం జరిగిన తర్వాత కానీ, ఆస్తి నష్టం జరిగిన తర్వాత కానీ ఇచ్చిన కాంపన్సేషన్ కన్నా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. దీన్ని బట్టి ఆర్టీజీఎస్ అనుసంధానంతో ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కూడా అన్ని రకాలుగాను కూడా స్ట్రెంథెన్ చేయడమే కాదు, ఒక పక్క ఇప్పుడు రాబోయే హీట్ వేవ్స్ ని కూడా ఎలాగ మనం తట్టుకోవాలి, ఈ రకంగా అలర్ట్నెస్ ఇవ్వాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని మీద కూడా మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సూచించిన సూచనలు, అదే విధంగా రాబోయే కాలంలో ఎఫెక్టివ్ గా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నామని మీ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.